నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారి బోరు బావిలో పడగా అతన్ని రక్షించేందుకు వెళ్ళినటువంటి అతని తాత మృత్యువాత పడ్డటువంటి ఘటన ఊట్లపల్లిలో చోటు చేసుకుంది. చాలా రోజుల తర్వాత బోరు బావిలకు సంబంధించినటువంటి ఘటన మరొకసారి ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం కుటుంబంతో పొలం పనుల వద్ద అక్కడికి వెళ్ళినటువంటి వారందరూ కూడా అక్కడ చిన్నారి బోరుబావి వద్ద గుంతలో పడ్డాడు. అది గమనించినటువంటి తాత వెంకన్న రక్షించేందుకు ప్రయత్నించి ఆ గుంతలో ఇరుక్కుపోయాడు. అది గమనించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టి వారిద్దరిని బయటకు తీశారు. అయితే బోరుబావి గుంతలో ఊపిరాడక వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సిపిఆర్ చేసిన ప్రయోజనం లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే వెంకన్న కన్ను మూశాడు. చిన్నారి పరిస్థితి బాగానే ఉందని సమాచారం. ఈ ఘటనలో ఇప్పుడు గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. చాలా సందర్భాల్లో గతంలో మనం చూడడం జరిగింది. బోరుబావి ఘటనలో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు చూసాం. మరలా ఇప్పుడు అలాంటి ఒక విషాదకరమైనటువంటి ఘటన బయటకు వచ్చింది. కానీ ఇక్కడ అదృష్టవశాత్తు ఆ బోరులో పడిపోయినటువంటి చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఆ చిన్నారిని కాపాడడం కోసము, ఆ బాలుని కాపాడడం కోసము, రక్షించేందుకు బోరు బావిలోకి దిగేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ బాలుడి తాత ఎవరైతే ఉన్నారో అతను ఊపిరాడక ఆ బోరు బావిలో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయినటువంటి దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు ఊట్లపల్లిలో చోటు చేసుకుంది. ఘటన ఒక్కసారిగా మరొకసారి బోరు బావులు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయి, బోరు బావులను కప్పి ఉంచకపోతే ఎలాంటి ప్రాణ సంకటంగా మారుతాయి. గతంలో జరిగినటువంటి అనేక సందర్భాలలో అనేక ఘటనల్లో తేల్చి చెప్పింది కూడా ఇదే. బోరు బావులు తీసినప్పుడు వాటిని పూర్తిగా కప్పేయాలి, వాటిని పూర్తిగా క్లోజ్ చేసేసేయాలి, లేదంటే ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా చాలా సందర్భాల్లో దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా కీలక ఆదేశాలు రావడం జరిగింది. కానీ ఇక్కడ కూడా ఆ పొలం పనుల్లో భాగంగా అక్కడ తీసి ఉంచినటువంటి ఎంటీగా ఉంచినటువంటి బోరు బావి అక్కడ చూడండి, మనకు విజువల్లో కనిపిస్తుంది. ఆ మొత్తం గడ్డి కూడా కప్పి ఉన్నటువంటి పరిస్థితి. ఎవరికి కూడా అర్థం కాదు అది అక్కడ బోరు ఉన్నట్టుగా. చిన్నగా ఆ పక్కన ఉన్నటువంటి హోలు, ఆ రంధ్రం ఏదైతే ఉందో దాంట్లోనే ఆ బాలుడు కూరుకుపోయాడు. అతన్ని కాపాడడం కోసం వెంటనే ఆ యొక్క పైపు పక్కన ఉన్నటువంటి ఆ చిన్న ఇరుకు హోల్లోనికే ఆ ముసలాయన పెద్ద ఆయన కూడా తాత కూడా ఆ బాలుడి తాత కూడా అందులోకి దిగి తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకి అలా ఆ విధంగా లోపలికి వెళ్ళి ఆ బాలుడిని రక్షించడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాడు. కానీ మనకు ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ వృద్ధుడు తనే ఇప్పుడు మరణించింది. మృతుడు వెంకన్న తాను ఆ తలకాయ లోపలికి పెట్టి అతన్ని రక్షించేటువంటి క్రమంలో లోపలికి వెళ్ళడంతో ఆ ఇరుకైనటువంటి రంధ్రంలో ఇరుక్కుపోయి బయటికి రాలేక లోపలికి మొత్తానికి వెళ్ళలేక అక్కడ పూర్తిగా గాలి కూడా ఆడలేనటువంటి పరిస్థితుల్లో అతను ఊపిరాడక చనిపోయినటువంటి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ పొలం పనుల్లో ఉన్నటువంటి మిగతా కుటుంబ సభ్యులందరూ కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇతను అలా పడిపోయి కదలలేనటువంటి స్థితిలో ఉండి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో అది గమనించినటువంటి వారు అక్కడికి చేరుకొని అతన్ని పైకి లాగి తీసే లోపల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ క్షణాలలోనే అతను ఊపిరి ఆగిపోయి మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. వారు వచ్చి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. ఏ విధంగా బోరుబావిలో చిన్నారి పడ్డారు, ఆ తర్వాత వారి తాత ఏ రకంగా రక్షించడం జరిగింది, ఈ యొక్క ఘటనలో అతను మరణించడానికి గల కారణాలు ఏంటి, అన్ని రకాల ఇప్పుడు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఏదేమైనా బోరుబావిల వద్ద పొలం పనులకు వెళ్ళేటువంటి రైతులు కానీ మిగతా వారు కానీ ముఖ్యంగా పిల్లలను తీసుకొని పొలం పనులకు వెళ్ళేటువంటి రైతులకి ఇదొక హెచ్చరిక లాంటి వార్తగా మారింది. గతంలో అనేక సందర్భాలలో ఇదే రకమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటనలు వెలుగు చూశాయి. ఎంతోమంది చిన్నారులు, అభంశుభం తెలియని చిన్నారులు ఇలాంటి బోరు బావుల్లో పడి చనిపోయినటువంటి విషాద ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదమే ఒకటి చోటు చేసుకుంది. కానీ అక్కడ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఆ చిన్నారిని కాపాడడం కోసం వెళ్ళినటువంటి ఒక వృద్ధుడు వెంకన్న ఇప్పుడు చనిపోయినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. దీంతో ఆ స్థానికంగా ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పొలం పనులకు వెళ్ళి పొలం పనులు చూస్తూ అక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి వారికి ఎప్పటిలాగానే అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్దామనుకున్నటువంటి ఆ కుటుంబంలో ఇలాంటి దారుణమైనటువంటి విషాద ఘటన ఎదురవుతుందని కూడా ఊహించలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త స్థానికంగా ఆ గ్రామంలో పెను విషాదాన్ని నింపింది.
పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినప్పుడు ఒక పాప అటు పడి ఉరుకుతుంది. ఏంద్రా బుజ్జి అంటే మా డాడీ మా తమ్ముడు అల్ల పడిపోయినా అని చెప్పేసరికి నేను ఒక 3% తీసుకుని వచ్చాము. వచ్చి చూసి ట్రై చేశాం కానీ పాసిబుల్ కాలేదు. అట్లా అంటే ఇద్దరు పడి ఉన్నారా? ఎవరు ఇద్దరు పడి ఉన్నారు. ఫస్ట్లో బాబు పడ్డాడంట, తర్వాత ఒక పర్సన్ పడి ఉంది. ఎట్ట తీసారు మన బయటికి మళ్ళీ? మేము ట్రై చేసాం, కాలు పడి గుజ్జి తన గురించి ట్రై చేసినాం కానీ రాలేకపోయింది. ఇక తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే 1 by 1 అందరూ వచ్చేసారు. అట్లా